హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 5 kgs బంగాళదుంప బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి లీటర్ ఆయిల్ వేయండి. అందులో పోపు దినుసులు, ఒక 20 వరకు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలానే 1.5 kg ఉల్లిపాయలను సన్నగా తరిగి నూనెలో వేయండి. అలానే ఉంచేస్తే కింద మాడిపోయే ఛాన్స్ ఉంది. కొంచెం అటు ఇటు కలపాలి. ఆ తర్వాత అర్ధపావు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకుంటూ అందులో వేయండి. ఇంకోసారి మళ్ళీ కలిపి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మూత పెట్టి ఏగనివ్వండి. చూసారా, కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఆనియన్స్ అనేవి 1 kg కట్ చేసిన టమాటో ఏగిన ఉల్లిపాయల్లో వేయండి. మళ్ళీ ఒకసారి కలిపి ఉల్లిపాయలు టమాటా అనేది బాగా కలిసేలా కలపండి. ఆ తర్వాత కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు వేసి కలిపి అవి రెండు బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలన్నీ మగ్గి ఉంటాయి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలా వేగించాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసి బాగా కలపండి. లేదంటే కారం అనేది పచ్చి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బఠానీ, అలానే 5 kgs ఉడకబెట్టిన బంగాళదుంపను వేసి ముందుగా వేగించిన మసాలా అనేది ఈ బఠానీకి బంగాళదుంపలకి బాగా పట్టేలాగా కలపండి. మరి ఎక్కువగా వాటర్ వేసుకుంటే వాటరీ అయిపోతుందండి. కూర అనేది ఆల్రెడీ ఉడికించేసాం కదా, అందుకని కూర అనేది మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు ఉడకనివ్వండి కూరని. అప్పుడే మసాలాలన్నీ కూరకి బాగా పడతాయి. 20 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే కూర అనేది దగ్గర పడి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంట్లో చేసుకునే గరం మసాలా వేసి బాగా కలపండి. కొంచెం వాటర్గా ఉండేటప్పుడే దించేయండి. లేదంటే పక్కన పెట్టిన తర్వాత కూర అనేది వాటర్ అంతా పీల్చేసుకొని దగ్గరికి అయిపోయే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి దించేయండి. అంతేనండి, 5 kgs బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ అండి. బాయ్.